నాటు నాటు కావాలంటే నా సొంటి అవులగాని పట్టుకోవాలి. జరంత చిల్లరియవే పైసలేం లేవు. ఒకటోసారి చెప్తున్నా, ఇస్తావా అయ్యవా? బావా ఒక్క వేలే చూపిస్తుందంటే 100 అడుగుతుందేమో. చీపే. 2 ఏళ్ళు చెప్తున్నా, ఇస్తావా అయ్యవా? వీడు 2,000 కూడా లేపాడేంటి? రేటు పెంచిందేమో. ఏందిరో ఈ మధ్య కొత్తగా ఏళ్ళు లేపుతున్నావు? అంటే పైసలు ఎప్పుడు కావాలన్నా ఏళ్ళు లేపమని ఒక పెద్ద మనిషి చెప్పింది. ఇంకోసారి నువ్వు ఏళ్ళు లేపినావంటే నీ చెల్లి చెప్పు లేపుద్ది. సమయం. అబ్బా 500కి వ్యవహారం సెటిల్ అయినట్టుంది. కాస్ట్లీయే. అరే చిల్లర పైసలు ఏమంటే కోపం మేడం. ఇగో ఏంది అట్లా చూస్తావు? నీకోసం బేరం తెచ్చిండే మీ అన్న. 100 రూపాయల వజ్జీలు కట్టు. ఎవరికి? అగో ఆ సారోళ్ళకి. ఇటే చూపిస్తున్నాడంటే సెటిల్ అయిపోయినట్టే. బడే ముష్కిల్ తో 5,000 సెటిల్ అయింది సార్. 500 కదా? 500కి అమ్మహా రాదు వస్తుంది. అరే 500 కమిషన్ ఏమున్నది? తొందరగా కొట్టరా. పైసలు నాకు సార్ కష్టం చేసేటోళ్ళకి ఇవ్వండి. అరే ఓ రాబాయ్, సార్ వెయిటింగ్ గా ఉన్నాడు, జల్దిగా రావాలి. 5 మినిట్లు వస్తుంది సార్. ఆల్ ది వే. వచ్చాయి. ఏంటిది? బజ్జీలు. బజ్జీల తర్వాత ముందు బండెక్కు. బండెక్కాలా? ఎందుకు? ఎందుకేంటి? ఆ లాల్చి చేసుకున్నాడు. నీ నైట్ కి మా బావతో బుకింగ్ చేసేసాడు. ఇలాంటి నాటు కావాలని మా బావ రేటు కూడా వెనకాలేదు. ఇయ్యా రేట్ ఎంత చెప్పిండు? 5,000. ఇయ్యండి ఎంత? ఏమిటి నువ్వు చేసిన పని? తల తిరుగుతుందా? మీరు చేసిన పని మాత్రం బాగున్నదా? పైసలు ఆశ చూపించి ఆడపిల్లలు కొనేద్దాం అనుకున్నారా? మీకిదే పోయే కాలం. నోరు జారుతున్నావు. జాగ్రత్త. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఎక్కి తినడానికి ఆడపిల్లలంటే ఆటో పనులు అనుకున్నారా? ఈ రాధాబాయ్ అంటే మీ కెరకలే. చిక్కడపల్లిలో చిక్కేస్తే చీరాల్లో మోగుద్ది. ఈ శాఖపట్నంలో ఈలేస్తే ఇబ్రహీంపట్నంలో ఇరపడుద్ది. ఆ నుంచి వస్తారు మా వాళ్ళు. ఎవరు వస్తారో ఏం చేస్తారో చూస్తాను. ఊరుకోమా, మా బావ ఏమంటారు? నువ్వు ఏంటని సరిపోయింది. బావా జనమంతా చూస్తున్నా, వెళ్దాం పద. సంగతి ఏంటో చూస్తా. నీకు దండం పెడతాను, రమ్మన్నా ప్లీజ్. మళ్ళీ గిసంటి పని నా జిందగీలో చెయ్య. నిన్న మన్నామిండ్రా నేను కలర్ సోడాలు అమ్మితే నువ్వు నన్నమ్మడానికి చూస్తావరా బద్మాష్? ఒరే బైరాగ వేధవా, నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు సరం లేదట్రా. నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంది మామ? ఎన్ని సైన్మాలా చూడలే. గుడిసెలో ఉండే పోరికి బంగళలో ఉండే పోరానికి లింకు పెడితే ఏమైతుంది? క్లైమాక్స్ లో పెండ్లి అవుతుంది. గట్లనే నాశలేని కూడా ఒక పెద్ద అయ్యేసి ఎట్లా పెడదామని ఐడియా చేసిన. అమ్మతోడు చూసినావు మామ, నోరు తెలిస్తే గిట్లా అబద్దాలు. గిట్ట ఆబోతాడంట, నా పెళ్లి చేస్తాడంట. లే నేను ఇంట్లో చెల్లిపోతా. నేను అత్తాని పిలిస్తే ఇంక అడిగిపోతా. వాళ్ళు దూకాలన్నా నాకన్నా ముందే తయారవుతారు. నీకు తెలవడదేమున్నదత్తా, ఇంత సంసారం చేయడానికి యాస్ట్రకొచ్చి మా వదిలమ్మ చచ్చిపోయింది. ఈ పిల్లలేమో నా పెడకు చుట్టుకున్నారు.